ఎలా ఉన్నాయి? ఒకవేళ కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోండి. మీరు ఇక్కడికి వచ్చి హోలీ కమ్యూనియన్ తీసుకోవాల్సి ఉంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అనేసి తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీ దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగవలను. తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించరు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రను త్రాగను, వాడు ప్రభు యొక్క శరీరమునికి వచ్చి రక్తం మీద అపరాధేగను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలేను. అలాగూ చేసే రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగుడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది దిదించున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. అందరూ అలా ప్రార్థనలో ఉందాం. ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని ప్రభు బల్లను రొట్టె విరుచుట యందును ఆయన రక్తం సేవించుట యందును ఎడతెక్క దేవుడు ఏమని చెప్పారు కనుక మనము దేవుని యొక్క మందిరంలో ఉన్నాం. అందరూ అలా ప్రార్థనలో ఉందాం. భారము మోసితివా కల్వరి సిలువపై నా యేసయ్యా, నా భారము మోసితివా కల్వరి సిలువపై నా యేసయ్యా. మొదటిగా బ్రదర్స్ రండి, సహోదరులు ముందుకు రండి. నేను హింసించన్ నా పాపమే, నిన్ను హింసించన్ నా అతిక్రమమే, నిన్ను గాయపరచెను. నా యేసు నీవే నా రక్షకుండవు, నా యేసు నీవే నా రక్షకుండవు. నా భారము మోసితివా కల్వరి సిలువపై నా యేసయ్యా, నా భారము మోసితివా కల్వరి సిలువపై నా యేసయ్యా. తను ఎల్ల చితికిపోయేనే, నీలు ఎల్ల నీ పవిత్ర రక్తధారలు, కను ఎల్ల చితికిపోయేనే, నీలు ఎల్ల నీ పవిత్ర రక్తధారలు. నాదాని ఏమి అగలను, నన్ను నీకు సమర్పింతును. నా యేసు నీవే నా రక్షకుండవు, నా యేసు నీవే నా రక్షకుండవు. నా భారము మోసితివియా కల్వరి సిలువపై నా యేసయ్యా, నా భారము మోసితివా కల్వరి సిలువపై నా యేసయ్యా. తలపైన ముండ్ల మకుటమే, ప్రకలో ఘోరపు బల్లెపు పోటు, తలపైన ముండ్ల మకుటము, ప్రకలో ఘోరపు బల్లెపు పోటు. నాగాని చేసిన నేరమే ఇది,
నాదాని చేసిన నేరమే ఇది, నీపై నేరమాయనే. నా యేసు నీవే నా రక్షకుండవు, నా యేసు నీవే నా రక్షకుండవు. నా భారము మోసితివి, ఎవరి సిలువపై నా యేసయ్యా. నా భారము మోసితివియా, కల్వరి సిలువపై నా యేసయ్యా. ముకులంతా నిన్ను మొత్తిరే, మూడు శీలలపై ప్రేరణీసిరే. మూర్ఖులంతా నిన్ను మొత్తిరే, మూడు శీలలపై ప్రేరణీసిరే. నాదా నీవెటులో ఓర్చితివో, నాదా నీవెటులో ఓర్చితివో. నీవు కాక ఎవరు లేరులే. నా యేసు నీవే నా రక్షకుండవు, నా యేసు నీవే నా రక్షకుండవు. నా భారము మోసితివా, కల్వరి సిలువపై నా యేసయ్యా. నా భారము మోసితివా, కల్వరి సిలువపై నా యేసయ్యా. ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఆమేన్. సౌండ్ పెట్టమ్మా, ఇది సౌండ్ పెట్టు. మీలో ఇంకెవరికైనా వేసే శరీరం కానీ రక్తం కానీ అందకపోతే చలవండి, ముందుకు రావాలని కోరుతున్నాను. మీకు ఇవ్వండి వేసే శరీరమును, వేసే రక్తమును ప్రార్థన చేసుకొని, ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది, నేను వచ్చే పర్యంతరము ఇలా చేయమని దేవుడు సెలవిచ్చారు. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఈ కమాండ్మెంట్ మనం చేస్తున్నాం. దేవుడి నెల నుండి మళ్ళీ వచ్చే నెల వరకు మన కుటుంబాన్ని బలపరిచి దీవించినట్లుగా అందరూ ప్రార్థనాపూర్వకంగా మొదటిగా హోలీ కవిన్లో పాల్గొందాం. ప్రార్థన చేసుకొని భుజించాలని కోరుతున్నాం. ఎవరు మీ చేతిలో పెట్టుకోవద్దు, ఎవరికి ఇవ్వద్దు, తీసుకోవాలని కోరుతున్నాం. స్తోత్రం స్తోత్రం. ఆ ప్రకారమే ఇక్కడ ఇంకా ఏసే శరీరం మిగిలి ఉన్నది, సాదృశ్యంగా రొట్టెయు ఏసే రక్తం సాదృశ్యంగా రొట్టె ద్రాక్షారసమును మిగిలి ఉన్నదండి. ఎందుకంటే సంఘానికి వచ్చి వాక్యం వెళ్ళిపోతున్నారు కానీ రక్షించబడకుండా, మారుమనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా, ఈ యొక్క హోలీ కవిలో పాల్గొనకుండానే ఉంటున్నారు. అలాంటి వారు రక్షించబడి మారుమనసు పొంది హోలీ కవిలో పాల్గొన్నట్లుగా దేవుడు వారికి సహాయం చేయనట్లుగా, అలాగే మన గృహాలలో, మన వీధుల్లో, మన బంధువుల్లో మన బిడ్డలు అనేకులు ఉన్నారు. వారిని కూడా దేవుడు రప్పించి దేవుడే మార్చగలవాడు కనుక ఆయన మీద ఆనుకునే మనం ఈ కార్యం కూడా దేవుడు చేయనట్లుగా, దేవుడు సహాయం చేయనట్లుగా మరి వారి కొరకు ప్రార్థన చేద్దాం. భోజనమైన పిమ్మట యేసును శిష్యులను
గెసెమని తోటకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మీ ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల దేవా నీకు స్తోత్రము నాయన. నాయనా నీకే స్తోత్రం. గతించిన నెల నుండి నెల వరకు మీరు కాచి కాపాడే అబ్బా తండ్రి అని పిలుటకు యోగ్యత అనుగ్రహించిన మహాదేవా నీ స్తోత్రము నాయన. నీ శక్తి ఇచ్చి బలమిచ్చి ప్రసన్నత ఇచ్చి ప్రభా నాయనా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. నాయనా నీ స్తోత్రం. నీ కృపను కుమ్మరించు. నీ ఆత్మ కార్యం చేయి, అద్భుత కార్యం చేయి తండ్రి. నీ కృపతోడిగా ఉంచి ప్రతి బిడని దర్శించు ప్రభా నాయన. నెల మొదలకు నెల వరకు, సంవత్సరం మొదలకు సంవత్సరాంతం వరకు నీ శక్తి ఇచ్చి బలమిచ్చి ప్రభ, నూతన ఉద్యోగం ఇచ్చే ప్రభ. ఔరి ద రస్సీ బాబా జీసస్ అలలు నులివెచ్చని స్థితి తీసే నాయన. నాయనానికి స్తోత్రము. కన్నీరు విడిచి విలపించుచు నీ సన్నిధానంకి వచ్చుటకు సహాయం చేయండి ప్రభా. తోడై ఉండండి ప్రభు. ప్రతి బిడ్డ మీద నీ హస్తం ఉంచండి. నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, శుద్ధీకరించి మేలు చేత ప్రతి కుటుంబాన్ని తృప్తిపరిచి ప్రభా నీ సహాయము సహకారము దయచేయండి ప్రభు. అలాగే ప్రభువానికి స్తోత్రమునైనా మంగళవారం ప్రార్థన, మరి లక్షవారం ప్రార్థన జయకరంగా ఆశ్చర్యకరంగా జరిపించు నాయన. నీ బిడ్డలందరూ వెళ్ళి ప్రభు ఆ కుటుంబాన్ని ఆనందపరచు, మేలు చేయండి. ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికులంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మమీద వర్షింపజేయుమీసా ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దానము. ఈ మహిమీద కృమారించుమో దేవా. బ్రహ్మార ప్రేమ వర్షముల్ కుమారించుమో దేవా. ఆమేన్. ఇప్పుడు మన తండ్రైన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ మనమందరం దేవుని మీద మనసు పెట్టుకొని ఆయన కృపను పొందుకొని సదా ఆయన దీవెనలు పొంది మేలుతో తృప్తిపరచబడదుముగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత ప్రార్థనలు నెత్తివే చేసుకుని మీరు అనారోగ్యాలు మీరు దేవునితో చెప్పుకోండి. పరిశుద్ధుడు ప్రేమగల ప్రభువ, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను నిండారులుగా చేసుకో తండ్రి. నీ శక్తి ఇచ్చి బలమిచ్చి ప్రసన్నత ఇచ్చి ప్రభా మీరు దినదినం వాడుకోండి ప్రభా. నీ స్తోత్రము నాయన. నాయన నీ శక్తితో నింపండి ప్రభా, నీ బలముతో నింపండి తండ్రి. అనారోగ్యాలు తీసివేయి, కోర్టు గొడవలు తీసివేయి ప్రభా. నాయన విదేశ స్వదేశ బిడ్డలను కాపాడు తండ్రి. నాయన నీ కృపను కుమ్మరించు దేవా, సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన దేవానికి స్తోత్రం ప్రభా. మరి సుధమని దర్శించు, మేలిచ్చే ప్రభా. గొప్ప కార్యం, ఆశ్చర్యకార్యాలు చేయండి తండ్రి. ఏ బిడ్డ ప్రార్థన కోరిందో ప్రార్థన ప్రతిఫలం ఇమ్మని ఘనత మహిమ ప్రభావం మీరే పొంది వారి కుటుంబాలను 1000 రెట్ల ఆశీర్వాదం ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరు వందనాలు చెప్పుకొని వెళ్ళాలని కోరుతున్నాను. మరి నూతనంగా వచ్చారు బ్రదర్ సిస్టర్స్, ఒకసారి ఆగండి. సిస్టర్